చందమామ పంచమంది పాయసాలు తొలి కోడి కూత కూయనన్న తుంటరి వేళల్లో చందమామ పంచమంది పాయసాలు వలపులు వేసిన చలిమంటే సొగసంట విరిసిన వయ్యారాలే వదనుడి తాంబూలాలు వెచ్చని శ్వాసల ఉప్పెనరేగిన మోహపు మబ్బుల్లో కోయిలమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు చందమామ పంచమంది పాయసాలు పెదవులు తాకితే కొడుకేలా జవరాల తనోను మీటితే భయమేలా ప్రియురాల చిరు చిరు తాపాలేవో చిటికెళ్ళుడేసేవేళ తమకపు తాళాలేవో తలుపులు తీసేవేళ గుమ్మడి పువ్వులు రేఖలు విప్పిన ఒంటరిదారుల్లో కొబ్బరి ఆకులు చల్లడ తట్టిన వెన్నెల జల్లల్లో తొలి కౌగిలింత దాచుకుంది కమ్మని హాయిని కోయిలమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు చందమామ పంచమంది పాయసాలు మధురోహలి తొలి కోడి కూత కూయనన్న తుంటరి వేళల్లో డాక్టర్ అమ్మ ఇచ్చుకుంది స్వాగతాలు కొంటె మొగుడు పంచుతాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకుంటే చూశాను గాని పోలీసులు కూడా కొట్టుకుంటారని ఇప్పుడే చూస్తున్నాను. ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేయబోయే ముందు సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా నీకు? నేను ఒక క్రిమినల్ అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్. అతను ఎక్స్ మినిస్టర్ అయితే నాకేమిటి, ప్రెజెంట్ మినిస్టర్ అయితే నాకేమిటి? నీకంటే పై అధికారిని అరెస్ట్ చేసే అధికారం నీకెవరిచ్చారు? ఈ పాయింట్ మీద నిన్ను సస్పెండ్ చేస్తే చేయండి సార్. ఒంటి మీద కాకి యూనిఫాములకి, నెత్తి మీద టోపీలకి, చేతుల్లో లాఠీలకు విలువ లేనప్పుడు ఎందుకు సార్ మన పోలీస్ డిపార్ట్మెంట్? తీసేసి రాజకీయ గుండాలకు రక్షక దళంగా పెట్టుకోండి. మీ చెప్పు చేతుల్లో ఉంటారు, మీరు చెప్పినట్టు వింటారు. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లేదు సార్, మన డిపార్ట్మెంట్ మీద ఇంకా గౌరవం ఉన్నదాన్ని కనుక ఐపీసీ సెక్షన్ 100 సబ్ క్లాస్ ప్రకారం ఏసీపీని షూట్ చేయకుండా అరెస్ట్ చేశాను. ఇవన్నీ సరేనమ్మా. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు మరి బియ్యం మిల్లు బేకరీ అని ఎందుకు చెప్పావు? ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడే మీరెందుకు ఫోన్ చేశారు? అంటే నీకు నేను సమాధానం చెప్పాలా? పోనీ మీరు అసెంబ్లీలో చెప్పండి, నేను కోర్టులో చెప్తాను. హతురాలైన భవానీ కన్యకాదని హాస్పిటల్ సూపరింటెండెంట్ సర్టిఫై చేయడం వల్ల భవానీ వ్యభిచారిణి అని కోర్టు నమ్ముతోంది. ఆ రోజు రాత్రి ఈ ముగ్గురు యువకులు భవానీతో గడిపినట్టు రుజువైంది. రైడ్కెళ్లిన ఏసీపీ మీద అకస్మాత్తుగా జరిగిన దాడిలో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో భవానీ మరణించినట్టు భావించి ఈ కేసును కొట్టివేస్తున్నాను. ఏంది బే చూసేది? సొక్కా పైకెత్తుకో నువ్వు చూడు.
బొడ్డుగానొస్తది. అక్కడ బొడుస్తా, జీవం తీస్తా. ఆర్డర్ ఆర్డర్. వ్యభిచారం నేరం కిందే కాక ఒక పోలీస్ అధికారిపై తిరగబడ్డ నేరానికి ముగ్గురికి తలా 500 రూపాయల చొప్పున జరిమానా విధిస్తున్నాను. ఈ తీర్పుని నేను గౌరవించడం లేదు యువర్ ఆనర్. ధైర్యం ఉంటే ఆ ధర్మదేవత కళ్ళకు కట్టిన నల్లగుడ్డలు తీసి ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పండి మీ తీర్పు. అధికారానికి భయపడి రాజకీయానికి బెదిరిపోయి తీర్పులు చెబితే ఆ ధర్మదేవతనే వ్యవస్థను చేసేంతటి దుశ్శాసనులు సార్ ఈ రాజకీయ నాయకులు. యువర్ ఆనర్, మీరు విధించిన ఫైన్ మేము కట్టాం. నేను కడతాను యువర్ ఆనర్. చిన్నప్పటి నుంచి వాళ్ళకు నీతి పాఠాలు నేర్పిన పాపానికి ఆ ఫైన్ నేను కడతాను యువర్ ఆనర్. ఒక చెల్లితో 3 అన్నలు ఒకే గదిలో ఒక రాత్రంతా గడిపారంటే నమ్మిన మీ మేధస్సుకి నమస్కరించి ఆ ఫైన్ నేను కడతాను యువర్ ఆనర్. తీసుకోండి. ఉత్తమ ఉపాధ్యాయుడు నన్ను సన్మానించి ఇచ్చిన ఈ డబ్బుతో నా శిష్యులందరికీ విందు భోజనం పెడదాం అనుకున్నాను. తీసుకోండి. నేను కానిస్టేబుల్ గా ఉన్న ఏరియాలో ఎవ్వరు అడుక్కోకూడదు. ఎవరు అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కోకూడదు. అంటే టోటల్ గా అందరినీ ఖాళీ చేయించి హోల్సేల్ గా నీ తమ్ముడు చేత ముష్టితో అనుకుంటా. ఏమైంది? ఆడి పేరు నా దగ్గర ఎత్తకూడదు. నవ్విలేస్తా. ఇంకా మీ నిలబడ్డా రైలు పడే ఏమైంది? నువ్వు కూడా ఎందుకు నిలబడావు? నీ పిల్లలు చూసుకుని వెళ్ళిపో. నువ్వు రాలే? వెళ్ళిపారా? వెళ్ళిపోమంటా. వెళ్ళిపా. రమన్నా మమ్మ రామ అమ్మా కలరావచ్చి కాలు చేయబడిపోయింది. దానం చేతల్లే చల్లని తల్లే. రామన్న మమ్మ రామన్న అమ్మా చెప్పులు దొంగలు ఎక్కువైపోయారు. చెప్పులు ఇక్కడ ఇడిచిపోమ్మా, నేను కాపలా ఉంటాను. దీని రేటేరే దానం చేసుకోతల్లే. మళ్ళీ వచ్చినాక ఎద్దులే. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఎంతసేపు కొడతా గంట దానం చేసుకుందురా. రామన్న మమ్మ ధర్మం చేయండి తల్లే. కలరావచ్చి కాలు చేయబడిపోయిందమ్మా. ధర్మం చేయండి. తిరుపతి ఉరఫ్ చలపతి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎట్లాగిచ్చా కటింగ్? నువ్వు చేసిన పని నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే ఏసీపీ చూశాడు, విన్నాడు. ఎరా సిగ్గుందా నీకు? కాకి బట్టలు వేసుకున్న పోలీస్ అయ్యుండి అడుక్కు తింటావా? సిగ్గుపట్టానికి నేను మీలాగా మర్డర్లు చేయలేదు కదా సార్. అతను మీ సబార్డినేట్ అయినా కొట్టే అధికారం మీకు లేదు. At best you can only seek his explanation. ఏమిటి బాండి ఎక్స్ప్లెనేషన్ అడిగేది? మన డిపార్ట్మెంట్ పరువు తీశాడు. నేను డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నాను. కొంతమంది కానిస్టేబుల్స్ లాగా రోడ్డు మీద సవ్యంగా వెళుతున్న సైకిల్ రిక్షాలాపి మామూలు కోసం టైర్లలో గాలి తీస్తున్నానా? ఆటో రిక్షాలాపి హారన్లు పిక్కపోతున్నానా? లారీలాపి తప్పుడు కేసులు రాస్తున్నానా? నా పరువు నేనే తీసుకుని ధర్మం చేసే బుద్ధిని వాళ్ళ దగ్గర ముష్టెత్తుకుంటున్నాను. అయినా ముష్టెత్తుకోకుండా బ్రతకడానికి మీరిచ్చే జీతం ఎంతండి? పెళ్లిళ్ళకి ఎదిగిన చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగి తమ్ముడు ఉద్యోగం కోసం పస్తులుంటున్నాడు. సాగు కోసం డజను మందిని కన్నా నా అమ్మనాన్నలు ఎదురు చూస్తున్నారు. కటింగులు పోగా ప్రభుత్వం ఇచ్చే 1153 రూపాయల 32 పైసలతో ఎన్ని రోజులు తినమంటారు? ఎంతమందిని బ్రతకమంటారు? అయినా మా బోటుల బ్రతుకుల గురించి మీకేం తెలుసని నన్ను నిలదీస్తున్నారండి. నరసాపురం అడవుల్లోకి వెళ్ళండి రాని మమ్మల్ని పంపి ఏసీ రూములో మీరు రెస్ట్ తీసుకుంటారు. రంపచోడవరం రోడ్ల మీద గస్తీ తిరగండి రాని మమ్మల్ని పంపి గెస్ట్ హౌస్ లో మీరు మందు కొడతారు. నేను ఇంకా ఫినిష్ చేయలేదు. గుడి ముందు కూర్చొని అమ్మా అని చేయి చాపితే రోజుకో 100. స్టేషన్ ముందు నిలబడి అయ్యా అని నీకు సల్యూట్ కొడితే నా బందొస్తుంది. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. దుర్గా హయ్యర్ ఆఫీసర్ మీద తిరగబడ్డాడని వీడి మీద ఛార్జ్ షీట్ తయారు చేయి. ఛార్జ్ షీట్? ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద ఏసీపీ దాడి చేశాడని నేను రాసిన ఎఫ్ఐఆర్ ఎక్కడుందో చూపించండి. దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఎక్స్ మినిస్టర్ చంపబోయాడని ఎఫ్ఐఆర్ రాశాను. అదెక్కడుందో చెప్పండి. దాని పక్కన ఈ ఛార్జ్ షీట్ పెడతాను.